అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడపలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి కనిపించింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అటు ఇరు వర్గాలు కూడా ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మున్సిపల్ ఉర్దూ స్కూల్, ఈ స్కూల్కు సమీపాన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో చిన్నపాటి వివాదం, ఏదైతే వైసీపీ కార్యకర్తను కొట్టారన్నటువంటి భావనతో ఇక్కడికి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అదేవిధంగా ఆయన సోదరుడు ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదే అటువైపు వైసీపీ శ్రేణులు ఉంటే ఇటువైపు టీడీపీ శ్రేణులు కూడా చేరుకోవడం, రాళ్ల వర్షం కురిసిన పరిస్థితి కనిపించింది. ఇందుకు ప్రధాన కారణం కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తను కొట్టారన్నటువంటి ప్రచారం సాగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో కూడా రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఏదైతే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది, ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటన అటు కడప నగరవాసులను కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసింది. అయితే ఉదయం నుంచి కూడా అటు వైసీపీ కావచ్చు, టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తున్నారన్నటువంటి భావనలు కూడా, అటు ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కడపలో పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధాన కారణం ఓ రకంగా కవ్వింపు చర్యలే ప్రధాన కారణం. ఎందుకంటే తరచుగా వివాదాలకు, ఎక్కడైతే పోలింగ్ కేంద్రం సజావుగా జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఓ రకంగా భయాందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందేమో అన్నటువంటి భయంతో ఓటర్లు కూడా ముందుకు రాలేదన్నటువంటి భావన అటు వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు జమ్మలమడుగులో కూడా ఇదే విధంగా జమ్మలమడుగు పట్టణం సంబంధించి 17, 18వ బూత్లో అయితే పోలింగ్ పూర్తి అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఏదైతే ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ సుధీర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకోవడం జరిగింది. బీజేపీ శ్రేణులు చేరుకున్నటువంటి తరుణంలో ఒక్కసారి కూడా రాళ్ల వర్షం కురిసింది. ఒక రకంగా బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచర వర్గాలు కూడా రాళ్ల వర్షం కురిపించిన పరిస్థితి. ఆ రాళ్ల వర్షంలో కూడా అటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా స్వల్పంగా గాయపడినటువంటి పరిస్థితి. మరొకవైపు అటు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహనాన్ని కూడా అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా ధ్వంసం చేసినారు. ఇలా పోలింగ్ ముగిసిన సమయంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న తరుణంలో కూడా అటు బీజేపీ అభ్యర్థికి అక్కడికి టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో కూడా అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఒక రకంగా ఎప్పుడేం జరుగుతున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి భావనతో అక్కడ చేరుకున్నటువంటి పోలీసు బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పాటు ఏదైతే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఇద్దరిని కూడా అక్కడి నుంచి దేవగుడికి తరలించారు. అక్కడ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటి నుంచి కదలకుండా చేశారు. మొత్తమే చూసుకుంటే మాత్రం కడప జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహాయించి ఏదైతే మైదుకూరులో ఒక రకంగా చాపాడు మండలంలో జరిగినటువంటి ఘటన, అదేవిధంగా రైల్వే కోడూరులో, పుల్లంపేటలో, దౌలాయపల్లె, అదేవిధంగా పాపక్కాయ గారిపల్లెలో జరిగినటువంటి ఘటనలు కూడా ఒక రకంగా అటు భయాందోళనకు గురి చేసిన పరిస్థితి. ఏది ఏమైనా కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టినా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గతంతో పోల్చుకుంటే పెరిగిందనే చెప్పవచ్చు. అయితే కడప నగరంలో మాత్రం ప్రధానంగా 65% పోలింగ్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ కేవలం ఈ 63కు మాత్రమే ఆగిపోయిన పరిస్థితి. మొత్తమే చూసుకుంటే మాత్రం కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడానికి ప్రధాన కారణం ఏదైతే వైసీపీ, అదేవిధంగా నాకు కొద్దిసేపు వైసీపీ శ్రేణులు, అదేవిధంగా టీడీపీ శ్రేణుల కవ్వింపు చర్యల కారణంగా కూడా ఒక రకంగా ఘర్షణకు దారితీసిందన్నటువంటి భావనలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమన్నప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినటువంటి ముగిసిన సమయంలో కూడా ఇలా గొడవలకు దారి తీయడం మాత్రం ఈ ప్రాంతవాసులే కావచ్చు, అదేవిధంగా ఈ గౌస్నగర్ ప్రాంతవాసులతో పాటు కడప నగరవాసులను, అదేవిధంగా జమ్మలమడుగు వాసులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసిందన్నటువంటి విషయం కష్టంగా ఇది పార్టీ శ్రేణులు ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.